ఈరోజు నెల్లూరులో 3 ప్రసిద్ధి చెందిన మసీదులకి మేనేజింగ్ కమిటీస్ వేయడం జరిగింది. ఒకటి అబ్బాస్ అలీ ఖాన్ మసీద్, ఏదైతే పెద్ద బజార్లో ఉందో, సో హిస్టారికల్ మసీద్ అది. సో దానికి అక్కడ ఉండే పెద్ద మనుషులు, కొంతమంది లీగల్ టీంతో, అలాగనే ఆ కమ్యూనిటీలో ఉండే అక్కడ ఇంపార్టెంట్ మనుషులతో కమిటీ వేయడం జరిగింది. అలాగనే శిఖరం వారి వీధిలో ఉండే జామియా మసీద్, దీనికి కానీ గతంలో అక్కడ కొంతమంది యువకులు అందరు కలిసి ఆ మసీద్ని చేసుకున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ చూసిన తర్వాత, ఒక సంవత్సరం వాళ్ళ చేతిలో మసీద్ ఇచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళని ఒక కమిటీగా, కంప్లీట్ మేనేజింగ్ కమిటీగా వేయడం జరిగింది. అదేవిధంగా మన బ్యారక్స్ దగ్గర ఏదైతే ఉందో, బ్యారక్స్ మసీద్ ఏదైతే ఉందో, దానికి కానీ కమిటీ వేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, బ్యారక్స్ మసీద్కి దగ్గర 60 షాప్స్ ఉన్నాయి. ఆ 60 షాప్స్ కానీ నేను అక్కడ ఉండే టెనెంట్స్కి కానీ చెప్తున్నాను, ఇది దేవుడి ఆస్తి. ఎక్కడ కానీ దేవుడి ఆస్తికి ప్రీమియం ఉంటుంది కానీ డిస్కౌంట్ ఉండదు. ఇప్పుడు మీరు చూస్తారు, చాలా లడ్డూలు ఇవన్నీ ఆక్షన్ వేస్తే లడ్డు ఎంత అవుద్ది? కిలో 500 లేకపోతే 1000 రూపాయలు అవుద్ది లడ్డు చేస్తే. సో ఎందుకు లక్షలు పాడతారు ఆక్షన్లో? దేవుడిదని చెప్పి. అంటే దేవుడు దానికి ఎప్పుడు ప్రీమియం ఉండాలి. కానీ అన్ఫార్చునేట్, మనం ఏంటంటే దేవుడు అంటే ఊరికనే రాదా, డిస్కౌంట్లో కోరుకుంటాం. మీరు చూడండి, ఇప్పుడు దాకా ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి అక్కడ వచ్చే డబ్బులతో ఆ ఇన్స్టిట్యూషన్కి సరిపోతుంది. కానీ ఇప్పుడు వేసిన కమిటీకి కానీ చెప్పడం జరిగింది, మన దగ్గర ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఉంది మార్కెట్, ఫిష్ మార్కెట్ పక్కన. గతంలో నేను మేయర్గా ఉన్నప్పుడు, మంత్రి గారు నారాయణ గారు మున్సిపల్ శాఖ ఉన్నప్పుడు పెట్టాం, అది మూసేశారు. ఈ బారెక్స్ మసీద్ ఏదైతే ఉందో, ఆ యొక్క కమిటీకి రిక్వెస్ట్ చేశాను నేను, దీన్ని మళ్ళా నడపాలి. మసీదులు కానీ నడపగలుగుతాయి, దర్గాలు కానీ నడపగలుగుతాయి. ఇవన్నీ దేవుని యొక్క ఆస్తులు. దీంట్లో వచ్చే ఏమొచ్చినా ఆదాయ వనరులు వస్తే మన కమ్యూనిటీ పేద బిడ్డలకి పోవాలి. వక్ అనే దానికి అర్థమే అది. ఈరోజు నెల్లూరులో ఈ యొక్క బ్యారక్స్ మసీద్ ద్వారా దాని స్కిల్ డెవలప్మెంట్ నడిపేదానికి రేపే కమిషనర్ గారితో మాట్లాడి దాన్ని ఏం కావాలో ఆ ఏర్పాట్లు చేసి, రంజాన్ తర్వాత, ఈ మాసం రంజాన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రంజాన్ తర్వాత ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేసేటట్టు చూస్తాము. అలాగనే ఈరోజు వక్ఫ్ బోర్డ్ నుంచి మీకు తెలుసు, మన శిఖరం వారి వీధిలో ఏదైతే జామియా మసీద్ ఉందో, దాంట్లో 5 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తున్నాం. మంత్రి నారాయణ గారు ముందుకొచ్చారు, సిఎస్ఆర్ ఫండ్స్ స్కూల్కి నేను ఏర్పాటు చేస్తా అని చెప్పారు. అది ఒక అదృష్టం, ఈ కమ్యూనిటీలో ఉండే బిడ్డలకి అదృష్టం. ఇంటర్నేషనల్ స్కూల్. అలాగనే కశ్మూర్ ఉంది, కశ్మూర్ దర్గా. అక్కడ ఎవరు పోయినా అక్కడ వెళ్తే ఎప్పుడు డబ్బులు లాక్కునేదే పీక్కునేదే అని చెప్తారు. ఈరోజు కశ్మూర్లో నిత్య అన్నదానం స్టార్ట్ చేశాం. నిత్య అన్నదానం. ఎవరైతే పీక్కుంటున్నారో వాళ్ళు ఇప్పుడు భోజనం పెడుతున్నారు. ఎవరైతే నిన్నటిదాకా అక్కడ పోతే జోబిలో చెయ్యేసి లాగేస్తున్నారు, ఇటువంటి మాటలు చెప్పేవాళ్ళు ఈరోజు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చిపోతున్నారు. అన్నదానం పెట్టాం అక్కడ, నిత్య అన్నదానం. అలాగనే అక్కడ కానీ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. ఆడపిల్లలు, ఆ గ్రామాల చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి టైలరింగ్ నేర్చుకుంటున్నారు. ఒక 2-3 బ్యాచెస్ అయిన తర్వాత అక్కడ కానీ కంప్యూటర్స్ అవన్నీ స్టార్ట్ చేస్తాం. అలాగనే ఏఎస్ పేటలో కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రెడీ అయి ఉంది. మనం
రామనారాయణ రెడ్డి గారు ఆయన డేట్ ఇస్తే దాన్ని కానీ అక్కడ స్టార్ట్ చేస్తాము. అలాగనే బారా షాహిద్ దర్గాలో కానీ ఒక స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. అలాగనే నెల్లూరు షాదీ మంజిల్లో కానీ ఒక స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. ఇలాగా రాష్ట్రం మొత్తం 17 దగ్గరలో స్టార్ట్ చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం ఎవరు చేస్తున్నారు? వక్ఫ్ బోర్డు కాదు, వక్ఫ్ బోర్డు పరిధిలో ఉండే ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడే పుట్టాయి ఆ ఇన్స్టిట్యూషన్స్? లేదే. 400 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల నుంచి ఉన్నాయి ఆ ఇన్స్టిట్యూషన్స్. ఆలోచన మారాలి. వస్తే డబ్బులు జోబిలో వేసుకునేది కాదు, పేదలకు పోవాలి. కమ్యూనిటీలో పేదవాళ్ళు ఎవరున్నారు వాళ్ళకి చదువులకి వాడాలి, ఆడబిడ్డల పెళ్ళిళ్ళకి వాడాలి, ఎవరైనా మెడికల్ హెల్ప్కి వాడాలి. ఇవన్నీ ఈ కమ్యూనిటీ బాధ్యత తీసుకోవాలి. ఎవరైతే ఈరోజు మనం కమిటీస్ వేస్తున్నామో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. షాదీ మంజిల్ ఒక కమిటీ వేసాం, వాళ్ళకి బాధ్యత ఇచ్చాం. 50 మంది ఆడబిడ్డలకి, తల్లిదండ్రులు లేని ఆడబిడ్డలకి, తండ్రి లేని ఆడబిడ్డలకి 1,00,000 రూపాయలు ఒక స్టార్టప్ కిట్ ఇచ్చి పెళ్ళి ఉచితంగా చేయాలని చెప్పి ఆ పెద్దలందరూ ఆ రోజు ఓత్ తీసుకున్నారు. ఓత్ తీసుకున్నారు, మాటల్లో కాదు. నేనేం చెప్తున్నాను, మనం ఒక అడుగు ముందేస్తే మన వెనక సమాజం నడుస్తుంది. ఒక అడుగు ముందేస్తే, వేసిన రోజు చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. వీళ్ళు ఎప్పుడు చేయింది వీళ్ళు చేస్తారా అని. చేస్తారు. ఇక్కడ ఉండే మనుషులందరూ సమాజం కోసం చేయాలనుకునే వాళ్ళే. కానీ ఆ అవకాశము అది మనం క్రియేట్ చేయాలి. ఈరోజు ప్రతిదీ ఏది కానీ దేవుని ఆస్తి, దేవుని ఒక సంస్థ అంటే అది ఊరికనే పూజలు దువాలు చేయడానికే కాదు, సమాజానికి వెనక్కి రావాలి, సమాజం బిడ్డలకు పని చేయాలి, పేదవాళ్ళకి పనికి రావాలనే ఆలోచనతో చేస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం కానీ అన్ని వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడుతున్నాము. అలాగనే ఎక్కడెక్కడ మేజర్ దర్గాస్ ఉన్నాయో అక్కడ కానీ నిత్య అన్నదానం అన్ని దగ్గర స్టార్ట్ చేయబోతున్నాం. అన్ని దగ్గరలో ఎక్కడైతే మేజర్ దర్గాలు ఉన్నాయో ఆడన్నీ నిత్య అన్నదానం స్టార్ట్ చేయబోతున్నాము. ఈ రంజాన్ పండగ రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది కాబట్టి రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసం అందరికీ స్టార్ట్ అవబోతుంది కాబట్టి రంజాన్ శుభాకాంక్షలు తెలియచేస్తూ, అలాగనే రాష్ట్రంలో ఉండే అందరు ప్రజలందరికీ కానీ ఈ పవిత్ర రంజాన్కి భగవంతుడు అల్లా మీకు అందరికీ దీవెనలు ఇవ్వాలని కానీ కోరుతున్నాను.